ఈరోజు మీకెవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారు, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఇంతో ఒక గుర్తింపు కలిగించినారో ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే, ఎవరు కన్నబిడ్డైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం 10 రోజులు ఆలోచిస్తామే. అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు, బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను. ఎలా మీకు మనసు వస్తున్నదని, అవకాశాల కోసం, స్వార్థాల కోసం మరీ ఇంత నయవంచన అవసరమా మీకు నేను అడుగుతున్నాను రంజిత్ రెడ్డి గారు. ఇంకో విషయం, గమ్మతైన విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అన్న, ఇది బేరం అయిపోయింది, చేవెళ్ళ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ 100 కోట్లకి అమ్మేసిందని చెప్పి ఈరోజు మేము కాదు, కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు ఈ భుజాలు జెండాలు మోయనికనే కానీ పదులు మోయనికే పనికిరావా అని అడుగుతున్నారంట. 10 ఏళ్ళు పాపం, 5 ఏళ్ళు వాళ్ళు కష్టాలు పడుకుంటూ ఆ పార్టీ నిలబెట్టుకున్నారు. మొన్నటికి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి రుద్దడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఏంటంటే రంజిత్ రెడ్డి గారు 100 కోట్లకు చేవెళ్ళ పార్లమెంట్ని కొనుగోలు చేసిండ్రు, సీటుని కొనుగోలు చేసిండ్రు, టికెట్ని కొనుగోలు చేశారని ఒక మాట ఈరోజు చేవెళ్ళ ప్రాంతంలో మా యొక్క ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.